హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గుమగుమలాడే మజ్జిగ చారుని 2 మినిట్స్లో రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మనకి మజ్జిగ చారు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేనైతే పెరుగుని తీసుకున్నానండి. పుల్లటి పెరుగు అయినా సరే, ఎలాంటి పెరుగైనా పర్లేదు. మనకి మజ్జిగ చారు కావాలి అంటే దీంట్లో కొంచెం వాటర్ కంపల్సరీగా యాడ్ చేసుకొని పులుసులా చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్చర్తో మొత్తం కంప్లీట్గా ఇలా కలుపుకొని ఒకసారి తీసుకోవాలి. సో ఇలా మిక్చర్తో కలుపుకొని తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. దీంట్లో చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. సో వీటిని ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా వేగనివ్వకూడదండి, 1 మినిట్ పాటే వేగనివ్వాలి. దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ అనేది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే మనకి మజ్జిగ చారుకి ఆనియన్ ఫ్లేవర్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం కలుపుకొని తీసుకున్న పెరుగు అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకొని తీసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేసుకొని వేడి వేడి రైస్లోకైనా సరే దేని మీదనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ మజ్జిగ చారు అనేది చాలా సింపుల్గా, టేస్టీగా, ఎంతో రుచిగా చేసి కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. చాలా సింపుల్గా చేసే మజ్జిగ చారు రెసిపీని చూసేసాం కదా. సో ఈ ఎంతో టేస్ట్కరమైన మజ్జిగ చారు రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.